అందరికీ నమస్కారం. మీ భూపాల్ CI2 రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు వేతనాల కోడ్లోని పని గంటల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. కోడ్ ఆన్ వేజెస్ వేతనాల కోడ్కు సంబంధించినటువంటి చట్టంలో సెక్షన్ 6(1)(2 అంటే సెక్షన్ 6లోని సబ్సెక్షన్ 1, సెక్షన్ 6లో ఉన్న సబ్సెక్షన్ 2 ఈ రెండు వేతనాల కోడ్ పరిధిలోకి వచ్చేటువంటి అంశాల మీద పని గంటలకు సంబంధించినటువంటి పాయింట్ని ఇందులో చట్టంలో పేర్కొన్నారు. ఇప్పుడు మామూలుగా మనకు ఒక పని దినం అంటే 8 గంటలు. ఇప్పుడున్నటువంటి చట్టం ప్రకారంగా మొత్తంగా 24 గంటలు ఉంటుంది. ఈ 24 గంటలకు సంబంధించిన దాన్ని కార్మిక వర్గం పోరాడి గతంలో పని దినాలు అది పని గంటలు 12 గంటలు ఉండేది, 14 గంటలు ఉండేది, 16 గంటలు ఉండేది. బ్రిటిష్ పరిపాలన కాలంలో, అంతకుముందు ఆ తర్వాత కాలంలో చూసుకున్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఈ పని గంటల మీద ఒక క్లారిటీ లేకుండా కార్మిక వర్గానికి ఎక్కువ పని గంటలు పని చేయించుకొని శ్రమదోపిడీ చేయించుకునేటువంటి వాళ్ళు యజమానులు. కాబట్టి ఈ పని గంటల పోరాటం చారిత్రకంగా చాలా పెద్ద పోరాటం జరిగినాయి. మనకందరికీ తెలుసు. 1886 చికాగో పోరాటం గురించి మనం చెప్పుకుంటాం. అంటే మేడే రావడానికి ఆవిర్భావమైన స్ఫూర్తినిచ్చినటువంటి స్ట్రగుల్ అది. ఎంతోమంది ఆత్మత్యాగాలు బలిదానాలు చేస్తే అది వచ్చింది. కాబట్టి 8 గంటల పనిదినం కోసం ఎప్పుడైతే పోరాటాలు చేస్తున్న క్రమంలోనే భారతదేశంలో కూడా 8 గంటల పనిదినం కోసం స్ట్రగుల్ జరిగింది. ఈ స్ట్రగుల్ జరిగిన నేపథ్యంలో ఎప్పుడైతే 1919లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO ఏర్పడింది. ఈ ILOకి సంబంధించి ఏర్పడ్డ తర్వాత మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ ప్రభుత్వం కూడా ILOలో సభ్యదేశంగా చేరింది. ఈ ILOలో సభ్యదేశంగా చేరిన తర్వాత ILO రూల్స్ అన్నింటినీ కూడా కార్మికులకు సంబంధించినటువంటి ఏవైతే తీర్మానాలు చేస్తుందో అది భారత ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది ఒక సిస్టమ్. ఈ ILO కన్వెన్షన్ 1లో ఒక తీర్మానం జరిగింది. ఎక్కడైనా సరే ILOలో ఉండే సభ్య దేశాలన్నీ కూడా రోజుకు ఒక పని దినంలో 8 గంటల పని దినమే అమలు చేయాలని చెప్పేసి ఒక తీర్మానం జరిగింది. దాన్ని మన భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది సీరియస్గా. ఈ ఇంప్లిమెంటేషన్ అవుతున్న క్రమంలో 8 గంటలే పని చేయాలి. 8 గంటలు పని చేస్తూ ఇప్పుడున్నటువంటి అంతకుముందు చట్టం ప్రకారంగా 8 గంటలు పని చేస్తూ స్ప్రెడ్ ఓవర్ టైం అంటే రెస్ట్ కావచ్చు, దానికి సంబంధించిన అన్నీ కలుపుకుంటే 9 గంటలకు మించి ఉండొద్దు. ఇది ఒక రకంగా 9:30 గంటలు ఉండాలని చెప్పేసి ఒకటి. ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్, చీఫ్ ఇన్స్పెక్టర్ పర్మిషన్తో 10:30 గంటల వరకు కూడా పొడిగించుకోవచ్చు. ఇది ఎగ్జిస్టెన్స్ యాక్ట్ ప్రకారంగా చూసుకుంటే. అంటే మామూలుగా పని దినం అంటే 8 అవర్స్ డ్యూటీ అంతే. అన్నీ కలుపుకున్నా లేదు, స్ప్రెడ్ ఓవర్ టైము లేదు రెస్ట్లు అవి అన్నీ కలుపుకున్నా కూడా మనకు 10:30 గంటలకు దాటొద్దు. ఇది ఉన్నటువంటి గతం చట్టం. ఒకవేళ 8 గంటలు దాటి పని చేయించుకుంటే ఓవర్ టైం పే చేయాల్సి ఉంటుంది. ఓవర్ టైం అంటే డబల్ వేతనం ఇవ్వాలి. ఇది చట్టం చెప్తున్నటువంటి గత చట్టం చెప్తున్నటువంటి అంశం. ఇది 8 గంటల పనిదినం అందరూ ఆమోదించుకున్నదే. ఇప్పుడు మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఇవన్నీ వచ్చిన తర్వాత పని గంటలు ఇంకా తగ్గాలి, దినాలు తగ్గించాలి. వీక్లీ ఆఫ్ అంటే వారంకి ఒక సెలవు అనేటువంటిది ఇప్పుడు అమలవుతుంది. ఇప్పుడు 5 రోజులకే ఒక వారం ఉండాలి అని ఇట్లాంటి డిమాండ్స్ చాలా ముందుకు వస్తున్నాయి. అదే ఒక అంశం. కాబట్టి 8 గంటల పనిదినము చారిత్రకంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి రైట్ ఇది. ఈ 8 గంటల పనిదినం అనేటువంటి దాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం, BJP గవర్నమెంటు దీన్ని మార్పు చేసింది. వాళ్ళు స్ప్రెడ్ ఓవర్ టైము, రెస్ట్లు అన్నీ కలిపేసి 12 గంటలుగా ఫిక్స్ చేశారు. ఇప్పుడు అంటే 12 గంటల పాటు చట్టబద్ధంగా పని చేయించుకోవడానికి ఈరోజు యజమానులకు హక్కు కల్పించింది ఇప్పుడు ఈ ప్రభుత్వం. అంటే 8 గంటల పనిదినం అనేటువంటిది మొత్తం కాలగర్భంలో కలిసిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి గతంలో ఉన్నటువంటి మాదిరిగానే 8 గంటల పనిదినం ఉండాలి. ఏమైనా రెస్ట్లు అవి కలుపుకుంటే 9-9:30 గంటలు ఉండాలి. లేదు స్ప్రెడ్ ఓవర్ టైం గంట సేపు ఎక్కువ పని చేయించుకోవాలనుకుంటే స్పెషల్ ఫ్యాక్టరీ చీఫ్ ఇన్స్పెక్టర్తో పర్మిషన్ తీసుకోవాలి. ఈ ప్రొవిజన్స్ అన్నీ గతంలో ఉన్నాయి. అలా ఉంటే సరిపోద్దని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అట్లా కాకుండా నార్మల్ వర్కింగ్ డేనే 9 గంటలు చేశారు.
మనం నార్మల్ వర్కింగ్ డేని 8 గంటలు ఉంది, ఇప్పుడు నార్మల్ వర్కింగ్ డేని 9 చేసి స్ప్రెడ్ ఓవర్ టైంని 12 గంటలకు పెంచారు. అంటే 9 గంటలు పని చేయాలి, స్ప్రెడ్ ఓవర్లో కూడా నువ్వు పని చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు 12 గంటలు పని చేయాల్సి వస్తుంది. ఈ 12 గంటలకు సంబంధించినటువంటిది చట్టం అయిపోయిన తర్వాత దానికి ఓటీ కానీ ఇట్లాంటివి కానీ సౌకర్యాలు ఉండే పరిస్థితి లేదు. పని భారం విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ పని గంటలకు సంబంధించినటువంటి దాని విషయంలో భారత ప్రభుత్వము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్ 1 తీర్మానాన్ని పూర్తిగా వయలేషన్ చేసింది. ఈ వయలేషన్ మీద కూడా కార్మిక సంఘాలు ఐఎల్ఓకు కంప్లైంట్ కూడా ఇచ్చినాయి, భారత ప్రభుత్వానికి నోటీస్ కూడా వెళ్ళింది. దానికి సమాధానం చెప్పకుండా పెండింగ్లో పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ పని గంటల విషయంలో ఏదైతే వేజ్ ఆన్ కోడ్స్లో ఉన్నటువంటి ఈ వేతనాల కోడ్లోని చాప్టర్ మన సెక్షన్ 6లోని 1, 2 చాప్టర్లలో అయితే పేర్కొన్నటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఈ అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. అంటే ఇటు పెట్టుబడిదారులకు లాభాలు రావాలి అంటే ఎక్కువ పని గంటలు పని చేయించుకోవాలి, లేదు కార్మికుడు తన పొందుతున్న వేతనానికి సరిపడా పని చేయాలంటే వేతనాలు తగ్గించుకోవాలి. కాబట్టి వేతనాలు పని గంటలు తగ్గించుకోవాలి. పని గంటల తగ్గింపు కోసం కార్మికుడు కోరుతున్నాడు, పని గంటలు పెంచాలని యజమానులు కొట్లాడుతున్నారు, వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు యజమానులు చెప్పిందే మోడీ ప్రభుత్వం చేసింది, కార్మికులు కోరుతున్నటువంటిది చేయలేదు. కాబట్టి 8 గంటల నుంచి 12 గంటలకు ఒకేసారిగా మారిపోయిన పరిస్థితి. 4 గంటల పాటు ఎక్స్ట్రా పని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఎక్స్ట్రా పని చేసిన దానికి ఓవర్ టైం ఇస్తారనేటువంటి గ్యారెంటీ కూడా లేకుండా పోతుంది. కాబట్టి కార్మికుడు విపరీతమైనటువంటి శ్రమ చేసి ఆ శ్రమ దోపిడీకి గురయ్యే పరిస్థితి వస్తుంది. ఆ రకంగా యజమానుల యొక్క లాభాలు ఇంకా రెట్టింపు అయ్యేదానికి అవకాశం ఉంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టినప్పుడు ఆయన భూమి మీద పెట్టుబడి పెట్టినా, లేదు యంత్రాల మీద పెట్టుబడి పెట్టినా, లేదు ముడి సరుకుల మీద పెట్టుబడి పెట్టినా, లేదు వ్యాపారానికి తీసుకెళ్ళి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు పెట్టుబడి పెట్టినా అవన్నిటి వల్ల లాభం రాదు. ఆ యొక్క వాటి మీద కార్మికుడు పని చేస్తేనే సరుకులు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి ఆ పని చేసినటువంటి సందర్భంలో తక్కువ వేతనాలు ఇచ్చేసి ఆయన కార్మికుడి యొక్క అవసరానికి సరిపడ వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలు ఇవ్వడంతో కార్మికుడి శ్రమ అందులో ఉంటుంది. కాబట్టి ఆ అదనంగా ఉత్పత్తి అయ్యేది అదనంగా శ్రమ అందులో ఉంటుంది. కాబట్టి దాని మీదనే యజమానికి లాభాలు వస్తాయి. లాభాలు రావడానికి కార్మికుల యొక్క కష్టము శ్రమశక్తిని దోపిడీ చేసుకోవడం దోపిడీ వల్ల తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే కార్మికుడి యొక్క జీతభత్యాల మీదన మన యజమాని బేరం పెడుతుంటాడు, లేదు పని గంటల దగ్గర వేధిస్తూ ఉంటాడు. 12 గంటలు చేయాలి, 13 గంటలు చేయాలి, 9 గంటలు చేయాలని చెప్పి ఇట్లాంటి ఒత్తిళ్ళు తీసుకొని వస్తూ ఉంటారు. అందుకే ఈ పని గంటలు అనేటువంటి చాలా కీలకమైన చరిత్రలో. ఈ పని గంటలని ఎంత పెంచుకుంటే అంత యజమానికి లాభం వస్తుంది, ఎంత తగ్గించుకుంటే అంత కార్మికుడికి కొంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇది ఒక వర్గ పోరాటం లాగా ఇది నిరంతరం కొనసాగుతుంటుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం 40 కోట్ల మంది కార్మికుల యొక్క స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా యజమానుల యొక్క లాభాలను దృష్టిలో పెట్టుకొని పని గంటలు మార్చాడు. 40 కోట్ల మంది కార్మికులు పని గంటలు తగ్గించాలని చెప్పి అడిగితే పట్టించుకోలేదు. యజమానులందరూ కలిసి వాళ్ళ సంఘాలు కలిసి పని గంటలు పెంచాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొని వస్తే వాళ్ళ మాట విని పని గంటలు పెంచాడు. పని గంటలు పెంచడంలో చాలా రకాల వాదనలు చేస్తుండొచ్చు. లేదు రేపు వీక్లీ ఆఫ్లు మేము పెంచుతామని, లేదు పని దినాలు తగ్గిస్తామని, ఇంకో రూపంలో దీన్ని కాంపెన్సేట్ చేస్తుందని చెప్పేసి చెప్పారు. చట్టంలో ఏమీ లేదు. చట్టంలో స్పష్టంగా ఉన్నది ఏమిటంటే పని దినం అంటే 8 గంటలు ఇప్పటిదాకా ఉన్నది, పని దినం అంటే ఇప్పుడు 9 గంటలు. స్ప్రెడ్ ఓవర్ టైం అంటే గతంలో 10:30 గంటలు ఉండేది, ఇప్పుడు 12 గంటలు అయింది. ఇది చట్టం అయిపోయింది. ఈ చట్టాన్ని రేపు అమలు చేసుకోవడానికి సీరియస్గా యజమానులు ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలి అంటే 12 గంటలు అనేక సెక్టార్స్లో, ఇప్పుడు అనేక కంపెనీల్లో, అనేక సంస్థల్లో 12 గంటలు యజమానులు పని చేయించుకుంటున్నారు. ఈ 12 గంటలు పని చేయించుకున్న దానికి అదనంగా చేసేటువంటి 4 గంటలకు వాళ్ళు ఓవర్ టైం డబల్ వేతనం ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ యజమానులు భయపెట్టేసి ఇవ్వకుండా ఉన్నా కార్మికులు సంఘటితమై కేసు పెడితే, కంప్లైంట్ ఇస్తే, అడిగితే ఖచ్చితంగా చెల్లించాల్సే ఉంటుంది. చెల్లిస్తున్నారు కొన్ని దగ్గర. కానీ ఇప్పుడు ఈ 12 గంటల అనేటువంటిది సాధారణంగా అమలు చేయించడానికి యజమానులు ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు అనేక కంపెనీల్లో తీసుకున్నా, లేదు ఇతర రాష్ట్రాల నుండి వలస మైగ్రెంట్ వర్కర్స్ని వలస కార్మికులతో చూసినా, లేదా అనేక ఇంజనీరింగ్ పరిశ్రమల్లో, కెమికల్ ఇండస్ట్రీస్లో, ఫార్మా ఇండస్ట్రీస్లో,
లేకపోతే అసంఘటిత రంగంలో, లేదు హైదరాబాదు లేకపోతే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండేటువంటి షాపింగ్ మాల్స్లో, అనేక సంస్థల్లో ఈరోజు 12 గంటల పనిదినం అనేటువంటి సర్వసాధారణంగా అన్అఫీషియల్గా ఈరోజు అమలవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ అన్అఫీషియల్గా అమలు చేసినా దానికి ఓవర్ టైం అనేటువంటిది పేమెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి చట్టబద్ధంగా ఉంది. కానీ ఇప్పుడు అది కాదు. ఇక చట్టబద్ధంగానే 12 గంటలు పని చేయించుకోవడానికి ఇప్పుడు లైసెన్సు గవర్నమెంట్ ఇప్పుడు మేనేజ్మెంట్లకు ఈ చట్టం ద్వారా ఇవ్వబోతుంది. దీనివల్ల విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది పెరుగుతుంది. ఈ అదనపు శ్రమ దోపిడీ అనేటువంటిది పెద్ద ఎత్తున జరుగుతుంది. యజమానులకు లాభాలు వస్తే తప్ప కార్మికుడికి ఏమి వచ్చే ప్రయోజనం లేదు. కాబట్టి చారిత్రకంగా పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినాన్ని ఈ 70 సంవత్సరాలకు పైగా ఈ స్వాతంత్ర కాలంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం 8 గంటల పనిదినానికి గండి పెట్టింది. దీన్ని మనమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి, ఈ సెక్షన్ని చూడండి, చదవండి. కాబట్టి 8 గంటల పనిదినమే ఉండాలి. ఆ రకంగా చట్టబద్ధమైనటువంటి హక్కుని కాపాడాలి. ILO కన్వెన్షన్ యొక్క తీర్మానాన్ని మన భారత ప్రభుత్వం కూడా కట్టుబడి ఉండాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ విషయాలు తెలియజేస్తున్నాం.